నమస్తే, నేను మీ కేపీ. డిస్ట్రిక్ట్ కొత్త మూవీ, ఈ లైలా మూవీ ఆ ప్రమోషన్ యాక్టివిటీస్ జరిగిన కొన్ని డిస్కషన్స్, చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయని చెప్పొచ్చు. వాస్తవంగా జనరల్గా దాంట్లో సరే ఎన్ని డిస్కషన్ జరిగినప్పటికీ జై జనసేన అనేది అతను అనకుండా ఉంటే బాగుండేది అనేది నా ఇన్నర్ ఫీలింగ్. దేనికి అనకుండా ఉండాలి అనే దానికి వస్తే అసలు అనే రైట్ ఎక్కడి నుంచి ఉందని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అసలు జై జనసేన అనే రైట్ నీకు ఎక్కడి నుంచి ఉంది? అసలు నువ్వేనా ఆ పార్టీకి సంబంధించి ఒక యాక్టివిటీలో పాల్గొన్నావా? లేదు తమ్ముడికి ఏమన్నా సపోర్టుగా ఒక పూటన్నా నిలబడ్డావా? అసలు నువ్వు ఎప్పుడో 2008లో పార్టీ పెట్టావు, ప్రజారాజ్యం పార్టీ పెట్టావు. నీ పార్టీ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిని చేశావు. కానీ ఆయన నిర్ణయాలకు కానీ ఆ సలహాలకు కానీ ఆయన సలహాలకు కానీ ఏ రోజు నువ్వు విలువ ఇవ్వలేదు. కానీ ఆయన పాత్ర చాలా ఘనంగా పోషించాడు. ఆయన చేసిన ప్రచారం కానీ ఎక్కడ కసిగా, ఈరోజు ఆ వీడియోలు మీరు ఓపెన్ చేసి చూసినా కానీ కసిగా ప్రతి నియోజకవర్గంలో ప్రతిదీ వివరిస్తా, మీకు సంబంధించిన మేనిఫెస్టో మొత్తం చదివి పబ్లిక్ వినిపించి మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, యువతకి ఇలా అండగా ఉంటాం అని తిరిగి కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరిగి నీ కోసం ప్రచారం చేశారు. ఆ రోజు నీ క్యాండిడేట్ల ఎంపికలో కూడా అసలు నీ పార్టీ పెట్టే ఇష్యూ వచ్చేటప్పటికి మరి ఫ్యామిలీ మెంబర్స్తో చర్చలు చేసి పెట్టావా లేదా అనేది పక్కన పెడితే అదైతే ఎవరో తెలీదు. నాకైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో పెట్టినట్టు అనిపించింది. తర్వాత అదే థర్డ్ పార్టీ కోసం నన్ను పార్టీని కూడా 2011లో అమ్మేసావు. కానీ పవన్ కళ్యాణ్ నీకు ఒక రాముడికి లక్ష్మణుడిలాగా నీకు అండదండలతో ఉన్నాడు. కానీ నువ్వు ఏ రోజు ఆ తమ్ముడిని లక్ష్మణుడిగా నువ్వు ఎప్పుడు చూడలేదు ఓపెన్గా చెప్పాలంటే. ఆ తర్వాత నీ ప్రజారాజ్యాన్ని నమ్మేసుకున్నావు అనేది పబ్లిక్లో ఉన్న వినికిడి. సరే, నువ్వు కేంద్ర మంత్రి అయిపోయావు. ఆ టైంలో కూడా నువ్వు అభిమానులు కానీ, వాస్తవంగా చెప్పాలంటే నువ్వు పార్టీ పెట్టినప్పుడు నీకు అభిమానులే కార్యకర్తలు. ఏ పార్టీకైనా ఒక సినీ ఇండస్ట్రీ నుంచి ఒక హీరో కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ కానీ పార్టీ పెట్టినప్పుడు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ఆయన అభిమానులే ఫస్ట్ కార్యకర్తలు అయ్యారు. అలానే నీ అభిమానులే కార్యకర్తలు అయ్యారు. నీ అభిమానులకి కొన్ని సీట్లు ఇద్దామని నువ్వు డిసైడ్ అయినావు తిరుపతిలో. కానీ చివరి నిమిషంలో వాటిని ఏదో చివరికి కొన్ని కోట్లకి ఓటుకి సీట్ అన్నట్టు, మీరు నోటికి సీట్ అన్నట్టు డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. నాకు తెలిసి ఆ పార్టీని కూడా ఒక భారీ ప్యాకేజీకి అమ్ముకున్నావు నువ్వు. కానీ నువ్వు ప్యాకేజ్ తీసుకొని పార్టీని నువ్వు అమ్ముకుంటే ప్యాకేజ్ స్టార్ అని చెప్పి పవన్ కళ్యాణ్కి వచ్చింది పేరు. కానీ ప్యాకేజ్ స్టార్ అని రావాల్సింది మెగాస్టార్కి, కానీ ఆయనకు వచ్చింది పాపం ఆ పొరపాటు నా పేరు. కానీ ఆ రోజుల్లో అంత కష్టపడి వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ లేకుండా నువ్వు పార్టీ అమ్మేసిన రోజులయ్యి. నువ్వు అమ్మేసి తర్వాత మళ్ళీ నీకు సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ పదవి తీసుకొని నువ్వు ప్రజల సమస్యలను గాలి కొదిలేసి, తమ్ముళ్ళను గాజులు కొలిగేసి, అట్ ది సేమ్ టైం వీళ్ళని అభిమానులు గాజులు కొలిగేసి నిన్ను గెలిపించిన నువ్వు 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే, నీకు గుర్తుందో లేదో, 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి నువ్వు తిరుపతిలో గెలిచావు. అంత నామినల్ మెజార్టీతో గెలిస్తే ఆ నియోజకవర్గ సమస్యలన్నా విన్నావా? ఏ రోజన్నా ఒక వార్డులో పర్యటన చేసావా? ఏ రోజైనా ఒక వృద్ధాప్యులకు కానీ వృద్ధుడికి కానీ ఒక వృద్ధాప్య పెన్షన్ ఇప్పించావా? ఏం చేసాను పాపాను పోలా. పార్టీ పెట్టావు. జనరల్గా పార్టీ పెట్టేది ఏంటంటే ప్రజలకు సేవ చేయడానికి పెడతారు, ఒక ఉన్నత విలువలతో పెట్టాలి. నువ్వు పెట్టావు, పీకేసావు, అయిపోయింది. అదే డిస్కషన్ అప్పుడు కూడా ట్రోల్ అయింది. కాకపోతే ఇప్పుడున్నంత హెవీగా లేదు. అప్పుడు సోషల్ మీడియా ఉన్నట్టయితే నీకు అప్పుడే తెలిసి పెట్టాడు, పీకేసాడు అన్నట్టు జరిగింది. కానీ ఆ తర్వాత ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి మనసులో బాగా పడిపోయింది, మనం పార్టీ పెట్టాం, ప్రజలకు సేవ చేద్దాం అని నువ్వు నాటిన మొక్కే ఆయన గుండెల్లో, ఆయన హృదయంలో నాటారు మీరు, ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలని. ఆయన అది ఒక్కటే ఆ సంకల్పం ఉందేమో. ఆయన ఆ నిర్ణయం గట్టిగా తీసుకున్నాడు, బలంగా తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఆ మనసులో ఉండిపోయింది.
సరే నేను ఎలాగైనా ఈ పార్టీ పోయింది, మనం ఏదైనా పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన, నాకు తెలిసి మీరు పార్టీ పెట్టిన తర్వాత చాలా రోజులు బయటకు కూడా రాలేదు, మిమ్మల్ని కూడా కలవలేదు నాకు తెలిసి మళ్ళీ పార్టీ పెట్టినంత వరకు. ఏదో మీ ఫ్యామిలీ ఇష్యూస్లో కలిసి ఉండొచ్చు, కానీ ఏ రోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు సపోర్టివ్గా ఎప్పుడు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ గురించి కానీ మీకు సంబంధించిన ప్యాకేజీల గురించి కానీ ఎప్పుడు డిస్కస్ చేయలేదు. కానీ అదేంటి మీకు ఇంటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్గా మీరు మాట్లాడుకునే మాటలు వేరు, సమాజంలోకి వచ్చి మీరు చేసిన పనుల మీద మీరు బహిరంగంగా మాట్లాడే మాటలు వేరుంటాయి. కానీ మీ గురించి ఎప్పుడు బహిరంగంగా కానీ ఎప్పుడు ఒక మాట అన్నట్టు కానీ ఏమి లేవు. కానీ ఇప్పుడు ఆయన మీరు నాటిన మొక్క, ఆయన గుండెల్లో బలమైన కోరిక, ఆ కోరికని ఆయన నెరవేర్చుకుంటా ఆయన స్వతహాగా ఆయనతో ఉన్న సొంత టీంతో ఆయనకున్న ఆలోచనలతో ఆయనకున్న కోరికతో ఒక పార్టీ పెట్టాడు 2014లో. పార్టీ పెట్టి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా 2014లో మన స్టేట్ డివైడ్ అయింది. మీరు స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు అసలు ఎటు పక్షాన ఉన్నారనేది మీ జనాలకు తెలియదు. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కానీ స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు ఆయన అభిప్రాయం ఏంది, స్టేట్ డివైడ్ అయితే బాగుంటుందా లేకపోతే కలిసి ఉంటే బాగుంటుందా అనే అభిప్రాయం చెప్పడానికి కూడా ఏ రోజు ప్రెస్ మీటింగ్ ముందుకు రాలేదు. మీరు ఎటు బలంగా ఆంధ్ర కలిసి ఉంటే బాగుంటుంది, లేదు డివైడ్ అయితే డెవలప్మెంట్ ఉంటుంది, లేదు డివైడ్ అయితే ఆంధ్రప్రదేశ్కి జరిగే నష్టాలు ఏంది, వాటికి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వాలి అనే డిస్కషన్ గురించి ఎప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చొని మీరు డిస్కస్ చేసింది లేదు, ఎక్కడా కనపడింది లేదు. మీరు ఓపెన్గా చెప్పాలంటే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. మీరు ఒక పొజిషన్లో ఉండి తీరని అన్యాయం చేశారు. మరి ఆ గిల్ట్ ఉండొచ్చు మీలో. ఇంకా తర్వాత మీరు ఎప్పుడు కనపడలే. 2008 నుంచి ఇంక మీరు నాకు 2014 నుంచి ఎప్పుడు కనపడలేదు. సరే 2014 ఈ కాంగ్రెస్ చేసిన తప్పిదాలు, డివైడ్ చేయడం కానీ స్టేట్ని ఘోరంగా ఓడిపోయింది. 2 స్టేట్లలో లేకుండా పోయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా రాదు, కాంగ్రెస్కి అనేది పుట్టగతులు ఉండవు ఓపెన్గా చెప్పాలంటే. తర్వాత ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ఉన్నత విలువలతో ఆశయాలతో 2014 పార్టీ పెట్టాడు. అప్పుడున్న సిచ్యువేషన్కి అనుగుణంగా లోటు బడ్జెట్లో ఉంది రాష్ట్రం, నరికారు అంటే డివైడ్ చేశారు. కనీసం ఫస్ట్ యాడ్ కూడా చేయలేదు. మినిమం దానికి కావాల్సిన వనరులు ఏంటి, దానికి కావాల్సిన ఫండ్స్ ఏంటి, అవన్నీ ఇవ్వకుండానే ఒక డివైడ్ చేశారు. రాక్షసంగా స్టేట్ని డివైడ్ చేశారు. అప్పుడు చేసినప్పుడు ఇక్కడ పరిపాలించాలంటే ఒక అనుభవశాలి కావాలనే ఉద్దేశంతో ఒక మంచి సహృదయంతో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది బయట నుండి. అది ఆయన రాష్ట్ర పట్ల ఉన్న ఆయన విశ్వసనీయత, ప్రజల పట్ల ఉన్న ప్రేమ, ప్రజల్లో ఆయన సంక్షేమంలో ఆయన పాలనలో అయితే సంక్షేమంగా ఉంటారనే ఉద్దేశంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడిని పట్టం కట్టించాడు. తర్వాత మధ్యలో బయటికి రావటం, సరే రాజకీయ కోణంగా బయటికి పోవటం, తర్వాత విమర్శలు చేయటం అన్నీ జరిగిపోయినాయి. 2019లో మళ్ళీ సపరేట్గా బీజేపీతో పోటీ చేయడం జరిగింది. కానీ ఈ జనసేన ఆవిర్భావం, ప్రజారాజ్యం ప్యాకేజీకి అమ్మటం, ఈ రెండింటి మధ్యలో ప్రజారాజ్యం జనసేనగా ఎక్కడ రూపాంతరం చెందిందో నాకైతే అర్థం కాలేదు. ఇది వీలైతే ఇంకొక ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే మీకు ఏదైనా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సరే ఇవన్నీ అయిపోయినాయి. సరే మన చంద్రబాబు నాయుడు గారు, సరే పవన్ కళ్యాణ్ గారు 2019 జనసేనతో బీజేపీతో కలిసిపోయారు, ఎలక్షన్కి పోయారు. పోనీ ఒక సీటు కూడా రాలేదు. కాకపోతే ఒక ఓట్ పర్సంటేజ్ అయితే కొంత గొప్ప చీల్చగలిగారు. ఆయన పాత్ర మినిమం సమాజంలో ఆయనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, ఒక లీడర్షిప్ కానీ ఒక వేసుకోగలిగారు. కానీ ఆ తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాక్షసకాండ, రావణకాండ, రాక్షసకాండ ఎలా ఉంటుందో అనేది చూపించుకుంటా వచ్చాడు. ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులు పెట్టే దగ్గర నుంచి, ఆపోజిట్ పార్టీ కార్యకర్తల్ని జైలుకు పంపించడం దగ్గర నుంచి, నెసెసరీగా ఈ పబ్లిక్ ఆస్తులను తాకట్లు పెట్టే దగ్గర నుంచి, ప్రకృతి వనరులను దోచుకునే దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నప్పుడు
జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోరాడారు, చంద్రబాబు గారు పోరాడారు. అదే పవన్ కళ్యాణ్ గారు మనకి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి ఆయన అక్కడ ధర్నాకు పిలుపునిచ్చి పోతా ఉంటే ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రానిలేని సిచ్యువేషన్ అది. ఎయిర్పోర్ట్లో నుంచి కూడా కనీసం సిటీలోకి ఎంటర్ కానీలేదు. రోడ్డు మీద పడుకొని నిరసనలు తెలిపాడు. మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళీ జనసేన అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు మంగళగిరి దగ్గర. అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఆ ఊరి వాళ్ళు పొలాలు ఇచ్చారని చెప్పి వాళ్ళ ఊళ్ళో మేము రింగ్ రోడ్ వేస్తున్నామని ఇల్లు కూలుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళని పరామర్శించడానికి పోతే, అంటే ఒక ఊరు అండగా ఉంది, ఒక ఊరు అండగా ఉండి మేము మీకు స్థలాలు ఇస్తాం మీరు సభలు పెట్టుకోండి అని చెప్పి పెడితే ఆ సభలు పెట్టుకుంటే ఆ ఊరు మొత్తాన్ని ఇల్లులు పడగొట్టడం, రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్నాం అని చెప్పి యాదవ సాకులతో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించిన రోజు కూడా మీరేమో బయటకు వచ్చి మాట్లాడారా? తమ్ముడికి సపోర్టుగా ఉన్నారా? జనసేనకి ఏ రోజన్నా మంచిగా సపోర్ట్ చేశారా? లేకపోతే జనసేన కానీ పవన్ కళ్యాణ్ తమ్ముడిని కానీ రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయన వైఫ్ని తీసుకొచ్చారు, ఆయన పిల్లల్ని తీసుకొచ్చారు, వాళ్ళ ఆయన పర్సనల్గా అటాక్ చేశారు. ఏ రోజైనా మాట్లాడారు మీరు? ఏ రోజైనా బయటకు వచ్చి మా తమ్ముడిని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని మాట్లాడారా? మీరెంతా వెళ్ళారు హీరోలంతా. యువ హీరోలు మీరే కదా, యువ హీరోలు చిరంజీవి గారు, నాగార్జున గారు. రిమైనింగ్ సినీ ఇండస్ట్రీ మొత్తం పోయింది దేనికి? టికెట్ల కోసం. ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిస్తే మీరు ఏం చూసి వచ్చారండి అక్కడ? బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రేమతో ఆప్యాయతతో భోజనం పెట్టారు, తినేసిపోయారా? ఆయన పెద్ద మనిషి, పెద్ద హోదాలో ఉండి మీకు భోజనం పెడితే తినేసిపోయారా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. జనసేన పార్టీని తాటిపైన నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు నువ్వు పునాదులేసి నువ్వు ఒక స్టేజ్కి, ఒక కంపెనీనో ఒక పార్టీనో ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్తే ఆయన ఏదో స్టీరింగ్ తిప్పుతున్నట్టు చెప్తున్నారు మీరు, రూపాంతరం చెందిందని. ఇంకెప్పుడు ఇలా మాట్లాడమాకండి. మీకున్న హుందాతనానికి. మరి మీరు తీసిన 150 పైకి సినిమాలు తీశారు, పద్మవిభూషణ్ ఉన్నది మీ పొజిషన్కి. నిన్న మొన్న మాట్లాడుకుంటున్నారు మరి అది ఎంతవరకు నిజం, ఆయన ఏదో రాష్ట్రపతిని చేద్దామని. మీరు ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు నా ప్రజారాజ్యం రూపాంతరం చేయండి జనసేన కానీ చెప్పి దిగజారుడు వాగుడు ఉంది కదండి. ఇది మాత్రం మీకున్న పరిగణతికి, మీకున్న పొజిషన్కి చాలా చిల్లరగా అనిపిస్తుంది. నాకైతే చాలా చీప్గా చిల్లరగా అనిపిస్తుంది. దయచేసి మీరు ఆయన సపోర్ట్ చేయొద్దు. జనసేన పార్టీకి ఎంత దూరంగా ఉంటే ఆయన అంత ఎత్తెదుగుతారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏ పార్టీతో, నన్ను అడిగితే ఏ పార్టీని పూసుకోమాకండి, ఏ పార్టీ జోలు పోమాకండి. మీకు రాజకీయం అనేది ఒక ముగిసిన శకం. ఇంకా ఏ రాజకీయ పార్టీ జోలు పోవద్దు దయచేసి. వీలైతే మీరు ఏదన్నా మీ ఏజ్కి తగ్గట్టు ఏదైనా 4 సినిమాలు వస్తే చేసుకోండి, 4 ప్రమోషన్ యాక్టివిటీస్కి పోండి. ఇప్పుడు బాగానే అటెండ్ అవుతున్నారు. పోయారు ఈ యాక్టివిటీస్కి పోతున్నారు, ప్రమోషన్ యాక్టివిటీస్కి. వాటిలో కూడా మళ్ళీ చిల్లర వాళ్ళు ఏంటంటే విశ్వక్సేన్ గారు వచ్చారు, ఆయన ప్రమోషన్ యాక్టివిటీకి పిలిచినప్పుడు ఎవడో చెప్పాడని చెబుతాడు. అంటే ఎవడో చెప్తే మీరు అవన్నీ పబ్లిక్గా చెప్తారా? మీకున్న అనుభవాలు ఏంటి? పబ్లిక్గా విశ్వక్సేన్ బాలయ్య గారి కాంపౌండ్ అంటగా, మన కాంపౌండ్ వేరు ఆయన కాంపౌండ్ వేరు అని ఆయన వాడెవడో బుద్ధిరెక్కువడు మాట్లాడారు. మీరెందుకు అది దాన్ని పబ్లిక్ చేస్తారు? మీ ఉందాతనాన్ని కాపాడుకోండి. మీరు లోపల క్యారీ వ్యాన్ ఉండదు, లేకపోతే ఇంకొక ప్రెస్ మీట్ ముందు లేదా ప్రెస్ ముందు ఆ సభల మీద, ఆ స్టేజీల మీద డిస్కస్ చేయమాకండి. చాలా చీప్గా చిల్లరగా ఉంది. నెక్స్ట్ మొన్న మళ్ళీ బ్రహ్మానందం గారు పిలిచారు. బ్రహ్మానందం గారు ఆయన ఏదో సినిమా ప్రమోషన్ యాక్టివిటీ కోసం మీ మీద ఉన్న ప్రేమాభిమానం కోసం ఆయన పిలిచాడు. ఆయన అసలు మీరు బ్రహ్మానందం గారి స్టేజ్ మీద కనపడ్డప్పుడు బ్రహ్మానందం గారి కళ్ళల్లో ఆనందం చూడలేకపోయాం. ఓపెన్గా చెప్పాలంటే
ఆయన అంత గౌరవంగా మిమ్మల్ని పిలిచారు. ఆయన దేనికి పిలిచారండి? ఆయన పిలిచినప్పుడు ఆయన సినిమా ప్రమోషన్ గురించో, లేకపోతే మీకు ఏదైనా చెప్తే సీన్స్ గురించో, లేకపోతే మీ ఇద్దరు అనుబంధం గురించో వాటి గురించి చెప్పాలి. కానీ నాకు ఇంట్లో మొత్తం లేడీస్ అంతా ఎక్కువగా ఉన్నారు, మొత్తం ఏదో లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుంది, చుట్టూ మా మనవరాళ్ళే ఉన్నారు. ఎందుకండి మనకి మనవరాళ్ళు ఉన్నారు, మీకు మనవరాళ్ళు ఉన్న సంగతి ఎంటైర్ తెలుగు రాష్ట్రాలు తెలుసు, నాకు తెలిసి తమిళనాడు కూడా తెలుసు. మీరు పాన్ ఇండియా స్టార్, మీరు లోకల్ పర్సన్ కాదు, అందరికీ తెలుసు. లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుందా? అది ఇంట్లోనండి సార్ బాగుంటుంది, పబ్లిక్లో అంటే రకరకాల విమర్శలకు కారణం అవుతారు. మళ్ళీ దీన్ని కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ అవసరమా సార్? మీకు ఎన్ని అవసరమా మీకున్న పరిస్థితికి? దయచేసి మీరు పోతే పోండి, అటెండ్ అవ్వండి ప్రమోషన్ యాక్టివిటీలో. శుభ్రంగా మీరు భోజన ప్రియులు, శుభ్రంగా తినండి, రాండి, ఆ సినిమా గురించి మాట్లాడండి. దయచేసి దేన్ని గెలుక్కోవద్దండి. మళ్ళీ అది కవర్ చేయడానికి అనగా పెద్ద ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బాధపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది.